శ్రీ పోలాతరగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం 7వ భాగం 26/3/26 నాటకాలు ఒక్కొక్కటి గురించి చెప్తున్నాడు. టైటన్ ఆండ్రోనికన్ అనే నాటకం చారిత్రక ప్రమోదాంత సమస్యాపూర్వక విషాదాంతాది మొదలైన ఉత్తమ నాటకాలు షేక్స్పియర్ ఎన్ని రాసిన ఆయన నాటకాలలో తురాయి మాత్రం విషాదాంత నాటకమే, ట్రాజెడీ. ఆ విషాదాంత నాటకాలు మొదటిది టైటస్ ఆండ్రోనికస్. షేక్స్పియర్ దీన్ని 1592లో రాశాడని విమర్శక అభిప్రాయం. గ్రీక్ రోమన్ నాటకాలను దేశీయమైన నేరం శిక్ష లాంటి ఉండే మత ప్రదర్శనలు విషాదాంత నాటక నిర్మాణానికి కావలసిన సామగ్రి సేకరించి తన విషాదాంత రూపకాల రూపురేఖను దిద్దుకొని షేక్స్పియర్ ఈ నాటకాన్ని వ్రాసి ఉండడని తప్ప, అది అలా చేస్తే తప్ప అని కాదు. ఏమంటే విషాదాంత నాటకాలు హృదయాన్ని స్పందింపచేస్తాయి. ఆర్ద్రమైన కరుణ రస సామాజిక ప్రతిస్పందించడానికి పేరెన్నికగన్న ఈ నాటకం దారుణ హత్యాకాండతోని పగ, రక్తదాహం వంటి బీభత్స రసాలకు నిలయం. భీతావహమైన వాతావరణలు విషాదాంతకాలు రాయడం వెబ్స్టర్ మార్గం కానీ షేక్స్పియర్ మార్గం కాదని, దానివల్ల టైటస్ ఆండ్రోనికస్ అనే నాటకం షేక్స్పియర్ వ్రాసింది కాదనే వాళ్ళవారు. కానీ అలెగ్జాండర్ విమర్శకు వారి వాదాన్ని ఒప్పుకోవాలి. సాహిత్యంలో విషాదాంత నాటక నిర్మాణ మార్గాలు అప్పటికి ఇంకా ఏర్పడలేదు. ఆంగ్ల సాహిత్యానికే కాదు, షేక్స్పియర్ రచనలకు కూడా నాటకం దృష్ట్యా అవి తొలి రోజు. తద్రచనా మార్గంలో ఇది తొలిపై. అప్పటికి షేక్స్పియర్కి అనుభవంతో ఆవేశ ఉద్రేకాలు ఉరక్కలేస్తున్న వయసు. విషాదాంత నాటక రచన దిద్దటం ప్రారంభించిన రోజు. అందువల్ల విషాదాంత నాటకాలు వ్రాయాలని అప్పుడు అనుకొని ఉండవచ్చు. కానీ తర్వాత క్రమేణా వచ్చి అభిప్రాయాలు మారి రచనా మార్గాన్ని దిద్దుకు తన ప్రఖ్యాత విషాదాంత నాటక రచన దీక్ష దక్షుడయ్యి ఉంటాడు అని అలెగ్జాండర్. కనుక షేక్స్పియర్ ఈ నాటకం రాశాడటానికి అభ్యంతరం ఏం లేదు. ఆటవికులైన గోత్ జాతీయులతో యుద్ధం చేసి ఆ జాతీయుల రాణి అయిన టమోరాను ఆమె 3 కుమారులు బందీలుగా తీసుకొస్తాడు రోమన్ సైన్యాధిపతి అయిన టైటస్ ఆండ్రోనికస్. అయితే ఆ యుద్ధంలో తన 26 కొడుకులు 21 మందిని పోగొట్టుకుంటాడు టైటస్. సరిపోయిన తన కొడుకుల ఆత్మశాంతి కోసం టమోరా పెద్ద కుమారుడు అలార్బస్ను బలి చేస్తాడు. సేటర్నినస్ని రోమన్ సామ్రాజ్యాధిపతి చేసి అతనికి తన కుమార్తె అయిన లివీనియాని ఇచ్చి పెళ్లి చెయ్యాలన్న పథకం టైటస్. కానీ ఇంతలో లివీనియాని డెసియానస్ అనేవాడు ఎత్తుకుపోతాడు. టైటస్ పైన కక్ష కట్టిన టమేరా టైటస్ నిసని తన వలలో సేటర్ నిసని తన వలలో వేసుకోండి. తన మిగిలిన 4 కొడుకులలో యూటియస్ అనేవాడు టైటసే చంపుతాడు. టమోరా కుమారుడైన డెమిట్రియస్ చిరాన్లు వేట నెపంలో డెసియానస్కు తీసుకువెళ్ళి అక్కడ వాణిజ్యం లివీనియా నాలుకలను చేతులను ఖండి డెసియానస్ హత్యానేర టైటస్ కుమారుడైన క్వింటస్ మార్టియస్లపై వాళ్ళకి బలి శిక్ష పడేట్టు ఒక పథకం వేసి దాన్ని విజయవంతంగా సాధిస్తారు. ఈలోగా టైటస్ కుమారులలో మిగిలిన లూషియస్ పెద్ద సేరతో దండెత్తి వస్తారు. డెమిట్రియస్ చెరాల నుండి చంపేసి వాళ్ళ మాంసాన్ని వాళ్ళ తల్లి అయిన టమోరా చేతే
ఒక విందులో తినిపిస్తా. టైటస్ ఆ తర్వాత టొమేరా టైటస్ను సెటెర్రనినస్ లూసియస్ పొడి చేస్తాడు. అలా ఆఖరి దృశ్యంలో రక్తపాతంతో బీభత్స రసంతో నాటకం పూర్తవుతుంది. మొత్తం ఈ నాటకంలో భయానక సన్నివేశాలను సెనికా రాసిన ఫయస్టస్ అనే దాని సన్నివేశాలని పోలి ఉంటాయి. చరిత్ర నుంచే ఈ ఇతివృత్తాన్ని షేక్స్పియర్ స్వీకరించి ఉంటాడని రాల్ఫ్ ఎం సార్జెంట్ అనేవాడు అభిప్రాయం. షేక్స్పియర్ ప్రసిద్ధ విషాదాంత నాటకాలన్నింటిలో సమానంగా కనిపించే సంగతి ఒకటి ఉంది. అది ఏమిటంటే, ఏ నాటకంలోని ఏ నాయకుడి నాశనానికైనా అతని బలహీనతో అతను చేసిన అకృత్యము కారణం అయి ఉండటం. పరిపక్వం చెందని ఈ విషాదాంత నాటకంలో కూడా ఆ సంగతి మనకి కనిపిస్తుంది. టైటస్ యొక్క సర్వనాశనాన్ని అతని ప్రయత్నించే పరిణామాలు అరార్బస్ని బలి ఇవ్వడమే మొదలైంది. తమోరా విన్నపాన్ని మన్నించి అకృత్యాన్ని చెయ్యకపోతే తమోరా అతనిపై కక్ష కట్టేది కాదు కదా, అతనికి సర్వనాశాన్ని కంకణం కట్టుకునేది కూడా. పరిపక్వ దశలో షేక్స్పియర్ రాసిన ప్రసిద్ధ విషాదాంత నాటకాలలో కొన్ని ముఖ్యమైన లక్షణాలు ఈ తొలి విషాదాంత నాటకంలో కనిపిస్తాయి. స్వయంకృతాపరాధం, బుధేలో ప్రమాద భూయిష్టమైన పరిశోధనా సామర్థ్యం, హ్యామ్లెట్లో ఉన్మాదం, ఇవన్నీ రేఖామాత్రం టైటస్లో అక్కడే బేస్ పడ్డాయని అర్థం. పరిణతి చెందిన ప్రబోధాంత నాటకాలు కామెడీ ఆఫ్ ఎర్రర్స్ లాగా అప్రసిద్ధమైన విషాదాంత నాటకాలు టైటస్ ఆండ్రోనికస్ బీజ రూపం. తర్వాత షేక్స్పియర్ చేతులు పరిణతి నందిన విషాదాంత రచన ప్రావీణ్యం. ఈ నాటకం నింగమాత్రంగా అంటే కొద్దిగా రోమ్ సామ్రాజ్యాధిపత్యానికి తగాద, ప్రేమ కోసం పోటీలు, నరబలుడు, వ్యభిచారం, హత్యలు, హీనమైన క్రౌడి, ఉన్మాదం ఇవన్నీ మున్ముందు షేక్స్పియర్ తాను రచించే విషాదాంత నాటకాలు విరివిగా వాడాడు. వాటికి నేటికి ఎన్నో పోలికలున్నాయి. దేశ బహిష్కృతుడైన లూసియస్ గోత్ జాతీయులైన సహకారాన్ని సంపాదించినట్టే మ్యాక్బెత్ నాటకంలో దేశం విడిచి పారిపోయిన మాల్కా ఇంగ్లండ్ సహాయాన్ని సంపాది. టమోరా సేటర్నినస్ని అసహజ సాంగత్యాన్ని, యాంటోనీ క్లియోపాట్రాల మధ్య అసాధారణ ఆకర్షణకి సారూప్యం, లివీనియా అసహాయ స్థితి, హేమ్లెట్ నాటకంలో ఒఫీలియా దయనీయ స్థితి పోలిక, టైటస్లో లాగా జూలియస్ సీజర్ కొరియోలసస్లో నాటకాల్లో కూడా ప్రజల గుంపు ప్రవర్తిస్తుంది. హేమ్లెట్ నాటకం ఆఖరి అంకం ఆఖరి దృశ్యంలో త్వరగా ఒకరి వెంట ఒకరు గెట్రూడ్, గ్లాడియస్, బ్లేర్టస్, హ్యామ్లెట్లు నేల కొరిగిపోయినట్లే టైటస్ నాటకంలో లివీనియా, టమోరా, టైటస్, సేటర్నెస్లు ఆఖరి దృశ్యంలో ఒకళ్ళ తర్వాత ఒకడు మరణిస్తారు. దీని తర్వాత వ్రాసిన రోమియో జూలియట్ నాటకం దీనికంటే అందంగా దిద్దిన కళాఖండం. అయితే ఇది టైటస్ లాగా రాబోయే పరిణత విషాదాంత నాటకాల వైపు తీసుకువెళ్ళే సోపాన స్టెప్ కాదు. ఈ నాటకంలో కరుణ రసావిష్కృతమైన నిర్దిష్టమైన పతాక స్థాయి లేకపోయినా తర్వాత రాసే ప్రసిద్ధ విషాదాంత నాటకాల నాందిగా ఈ టైటస్ ఆండ్రోనికస్ నాటకం షేక్స్పియర్కి బాగా ఉపకరించి. రెండవది ద కామెడీ ఆఫ్ ఎర్రర్స్. నాటక రచన క్రమ వికాసంలో ఇంకా పరిణతి చెందని తొలి రోజులు షేక్స్పియర్ రాసిన ప్రబోధాంత నాటకం క్యాంప్ బడ్జెబెజ్లో కలిపిన ఈ నాటకాన్ని షేక్స్పియర్ గ్రీవిస్ ప్యాలెస్లో ఎలిజబెత్ రాణి ఎదుట 1500
1994లో క్రిస్మస్ పండగ రోజున సందర్భంగా ప్రదర్శించిన ఆభారాలు కనుక అందుకు ప్రతిఫలంగా లార్డ్ ఛాంబర్లెన్ 13 పౌండ్ల 6 షిల్లింగ్ల 6 పెన్స్ ఇచ్చారు. తన సంతోషం కొద్ది మరొక 6 పౌండ్ల 13 షిల్లింగ్ 4 పెన్స్ ఎలిజబెత్ రాణి ఇచ్చిందట. అంటే ఛాంబర్లిన్ ఇచ్చిన సొమ్ములో సగం. తిరిగి ఈ నాటకాన్ని జేమ్స్ 1 ఎదురుగా రాజ్యసభలో 22 అప్పర్ హౌస్ అంటారు 26, 12, 16, 5 ప్రదర్శించినట్లు ప్రభుత్వ పత్రాలు మనకు ఆసక్తి వల్ల స్వంతంగాను పాఠ్యపుస్తకాలు కావడం వలన పాఠశాలలోను షేక్స్పియర్, ప్లాటన్, సెనెకా, టెరెన్స్, ఓవిడ్ల వంటి విదేశీ నాటకకర్తల గ్రంథాలలో లాగా వాటి అనువాదాలు చదివి ఉంటారు. దానికి తోడు తన పూర్వులే మార్లో, లిలీ, పీల్, గ్రీన్ల ప్రత్యేక శైలి పరిశీలించి ఉంటాడు షేక్స్పియర్. ఆ పఠన పరిశీలన పటిమల తనకు గల భావన బలాన్ని, యవ్వన ఉత్సాహాన్ని, ప్రత్యేక వ్యక్తిత్వాన్ని సమీక్షించుకొని వీటినన్నిటిని సమంగా ఎట్లా సమన్వయమరుచుకోవడము, అనువైన మార్గం ఏమిటా అని ఆలోచించి చివరికి అన్ని మార్గాలు ప్రయోగాత్మక ప్రారంభించే ఉద్దేశంతో షేక్స్పియర్ ఏకకాలంలో ఒక విషాదాంతాన్ని, ఒక ప్రమోదాంతాన్ని, కొన్ని చారిత్రకాలను, ఒక కథాగమనం గల రచన నేరేటివ్ పోయం రచించాలని కొందరు విమర్శకుల అభిప్రాయం కావచ్చు. ఈ తొలి రచనలో కావలసినంత వైవిధ్యం కనిపిస్తుంది. ఒక రచనా విధానాన్ని మరొక దాని రచనా విధానానికి పోలికలే. అందుకారణం తనదైన ఒక విశిష్ట మార్గాన్ని, ఒక ప్రత్యేకమైన విధానం ఏర్పరచుకోవడం, తహతహా ఉండడం. ఈ తొలి దశ దాటాక కాలక్రమంగా షేక్స్పియర్ కళాకారుడు విపరీతంగా ఎదిగి కవితలో, శైలిలో, నిర్మాణంలో, నిర్వహణలో తనదైన ఒక మహోన్నత మార్గాన్ని ఏర్పరచుకోవడం గమనిస్తుంది. విషాదాంతాలని, కవితలని అలా వదిలి కేవలం ప్రమోదాంతాలను కామెడీ మాత్రమే పరిశీలించిన కామెడీ ఆఫ్ ఎర్రర్స్ నుండి మర్చెంట్ ఆఫ్ వెనీస్, అక్కడి నుండి యాజ్ యూ లైక్, తిరిగి అక్కడి నుంచి 12th నైట్ వరకు నాటక రచన కౌశల్యంలో వామన స్థితి నుండి త్రివిక్రమ దశ అత్యాశ్చర్యకరమైన అభివృద్ధిని రచనా నిర్మాణంలో గణనీయమైన అభివృద్ధి సాధించడంతో భావ నైశిత్యాన్ని కూడా క్లాంపస్ ప్రభుత్వలతో ప్రారంభమైన ప్రేమ స్వరూపం షేక్స్పియర్ తొలి ప్రమోదాంతాలు శరీర సంబంధిగానే ఉన్న 12th నైట్ నాది ఆధ్యాత్మిక స్థాయికి చేరు. ఈ నాటకంలో కథ సంగ్రహంగా చెప్తారు. సైరకస్, యూఫిసస్ దేశాల మధ్య గల వైరం కారణంగా ఏ దేశపు వ్యక్తి అయినా మరో దేశం వస్తే 1000 మార్కుల జరిమానా చెల్లింది. ఏదియస్ అనే సైరకస్ ఓడ ప్రమాదంలో తన భార్య ఎమిలియాను, యాంటీపోలస్ అనే పేరు గల కవలల్లో పెద్దవాడిని, ట్రోమియో అనే కవల బానిసలలో ఒకడిని పోగొట్టుకొని వాళ్ళని వెతుకుతూ యూఫినస్ దేశానికి వస్తారు. చాలా రోజుల క్రితం చిన్న యాంటీపోలస్, చిన్న ట్రోమియో కూడా అదే పని మీద యూసిఫస్ దేశానికి వచ్చి యూసిఫస్కు ప్రభు ఏజియస్ కథ వినిపి సాయంకాలంలో వివాహం చేసుకొని పెద్ద ట్రోమియోతో కలిసి ఊరి కాన్వెంట్లోనే ఎర్మీలియా కూడా. ఇద్దరు యాంటీపోలస్, ఇద్దరు ట్రోమియోలు కూడా ఒకే రకంగా ఉండటం వల్ల పొరపాటు ప్రారంభం. పెద్ద యాంటీపోలస్ భార్య చిన్న యాంటీపోలస్ తన భర్త అనుకొని తన అసలు భర్తని నిరాకరి. చిన్న యాంటీపోలస్ ఇంగ్లండ్ నుంచి బయటికి పోకుండా కట్టుదిట్టం చేస్తుంది. సాయంత్రం
ఏజిఎస్ని మధ్యవర్తిగా తీసుకొని వెళ్ళేదా అలా ఎన్నో పొరపాట్ల కవలల మధ్య జరుగు చివరికి కళ రూపు తెలిసి కథ సుఖాంతం అవుతుంది. కామెడీ ఆఫ్ ఎర్రర్స్కి ప్లాటస్ వ్రాసిన మెనిష్మి అనే నాటకం ఆధారం. అందులో ఒక కవలల జంట ఉంది. ఈ తన నాటకంలో షేక్స్పియర్ మరో కవలల జంట బానిస కవలను కూడా సృష్టి ప్రేక్షకులకు కడుపుబ్బా నవ్వించడానికి సరిపడ సామగ్రిని సమకూరి ప్లాటస్ నాటకానికి తోడు లాటిన్ పురాణంలో యాంఫ్రెడో జూపిటర్ కథ కూడా కామెడీ ఆఫ్ ఎర్రర్స్ వ్రాయడానికి షేక్స్పియర్ భవ్య కవితావేశాన్ని ఇచ్చి ఉండవచ్చు. కథని ఎక్కడి నుంచి స్వీకరించినా ప్రేమ కథ, ప్రేమ, ద్వేషం, కరుణ, హాస్యం వంటి నవరసాన్ని చేర్చి నాటకాన్ని షడ్రసోపేతమై వంటకంగా అందించాడు షేక్స్పియర్. ఈ పద్ధతి ఆయన అన్ని నాటకాల్లో కలిపి ఆయన నాటకాల వస్తువులన్నీ ఎక్కడో అక్కడి నుంచి స్వీకరించినవే. అవి ఆయన చేతిలో పడేసరికి ఇనుముకి పర్శవేది తగిలినట్టు సువర్ణ ఖండాలుగా, మణి మేఖలాలుగా, రత్నహారాలు మారి ఒథెల్లో, మర్చెంట్ ఆఫ్ వెనీస్ మరి బహుజనాకరణమైన పొందిన నాటకం. ఈ నాటకాన్ని ప్రమోదాంతం అనటం కంటే ప్రహసనం అంటం మంచి. ఇందరి సంఘటనలన్నీ ప్రపంచంలో జరగటం చాలా అరుదు కావచ్చే కానీ అసంభవం మాత్రం. షేక్స్పియర్ రచనా విన్నాణం తాలూకు వెలుగులు ఈ నాటకంలో రేఖామాత్రంగా కలిపి ఈ నాటకం 4వ దృశ్యంలో కాలం మీద ద్రోమియో వెలుగుచ్చిన భావం, ట్రాయిలస్ ఎండ్ క్రెసిడాలో యునిసెస్ 3వ అంకం 2వ దృశ్యం వెలుగుచ్చిన వ్యాఖ్యలు అపరిపక్వ రూపం. అందులోని యూఫిలాస్ యాంటీపోలస్ ప్రవర్తన 12వ మార్విల్యో ప్రవర్తనలాగా కనిపిస్తుంది. సర్ తోపా వేషంలో విదూషకుడు వచ్చి మాట్లాడిన మాల్వోనిలా అలాగే ఇందరి యాడ్రియానాలాగా 12th నైట్లో ఆర్సినో కూడా కవలను చూసి ఆశ్చర్యం. యూఫిసస్ గురించి చిన్న యాంటీపోలస్ ఎలా అనుకున్నాడు. 1వ రంగం 2వ రంగం మెజర్లో వియన్నా గురించి అలానే అనుకోవటం షేక్స్పియర్ లాటిన్ భాష బాగా వస్తుందని కూడా ఈ నాటకం రుజువు చేస్తుంది. ఏమిటంటే ప్లాబస్ వ్రాసిన లాటిన్ నాటకాలు 2-3 షేక్స్పియర్ ఈ నాటకంలో అనుకరించి అప్పటిదాకా ఆ లాటిన్ నాటకాలు వార్నర్ చేసిన ఇంగ్లీష్ అనువాదాలు తయారు కాల. అందువల్ల నిశ్చయంగా షేక్స్పియర్ ప్లాటస్ నాటకాల అనువాదాలని కాకుండా అసలు లాటిన్ నాటకాలనే చదివి ఉంటాడు. అలాంటప్పుడు అతని లాటిన్ రాదు, లేక అతనికి లాటిన్ అజ్ఞానం పరిమితం అంటాం మంచిది కాదు, సరికాదు. కనుక షేక్స్పియర్ లాటిన్ రాదన్న బెన్ జాన్సన్ మాట నిజం కాదు. ఈ నాటకానికి మరో విశేషం అరిస్టాటిల్ ప్రవచించిన వస్తు స్థల కాల ఐక్యం 3 యూనిటీస్ 3 షేక్స్పియర్ ఈ నాటకంలో ఇలా 3 ఐక్యతలు పాటించిన మరో నాటకం టెంపెస్ట్. మరి ఏ ఇతర నాటకాల్లో షేక్స్పియర్ స్థలం కాలం ఐక్యత పాటించాలా? మొత్తం తన నాటకాలన్నిటిలో అతను పాటించింది వస్తు ఐక్యం, యూనిటీ ఆఫ్ హోల్ ప్లాట్. ఈ నాటకంలో ఏసియన్ కథనాన్ని టెంపెస్టులో ప్రొస్పెరో కథనాన్ని పోలిక ఉండి షేక్స్పియర్ నాటక జీవితంలో ఆద్యంతాల వెల్లడి చక్కని ముడిప. ఇందులో ప్రాగల్భ్యం గొప్పదనం. 1593 నుండి 1600 వరకు గల 7-8 ఏళ్ళు షేక్స్పియర్ సాహిత్య జీవితంలో గణనీయ కాలం. 1588లో ప్రారంభించిన నాటక 1593 వరకు కేవలం తొలి దశగా ఆ దశలో ఆయన ఎన్నో నూతన రచనా ప్రయత్నాలు చేయడం,
నాటక రచయితగా అపార అనుభవాన్ని సంపాదించడం జరిగింది. 1593 నాటి షేక్స్పియర్ విశేషమైన అనుభవం ప్రాగల్భ్యం సంతరించుగా రెండవ దశకి చేరారు. తొలి దశ చివరి వరకు తనలో ఒక నిర్దిష్టమైన రూపానికి కాకుండా తపన పడుతున్న శక్తులన్నిటినీ క్రోడీకరించుకొని చక్కని కథా రచనకి నైపుణికి ప్రత్యేకమైన శిల్పాన్ని ఉదాత్త భావన శబరది ఈ రెండవ దశ ప్రారంభం నాటి అలవరుచుకోగలిగా. ఎంతవరకు ఆయనలోని శక్తులేవి పరిణితి చెందకపోవటమే కాదు, జీవితం పట్ల ఒక నిశ్చితమైన అభిప్రాయం కూడా ఆయనకు అంతవరకు ఏర్పడాల. అంతేకాదు పాత్ర చిత్రణ నైపుణ్యం, భావనా బలం, తనదైన శైలి, శిల్ప దృష్టి, ఒక ఒడిదుడుకు లేని పులతగీతి, బ్లాంక్ వర్క్, రచనా వైదుష్యం ఇవేవీ కూడా పండల. అందుకే అప్పటి వరకు తనదైన ఒక మార్గాన్ని వేసుకోలేకపోయి ఇతర నాటకకర్తను అనుకరించడం ఏది మంచి మార్గము, ఏ మార్గం పట్టుబడుతుందో అని కనిపించే ప్రతి మార్గాన్ని అనుసరించడం కాదని వెనకకు మరలడం, అలా పూర్తిగా ప్రయత్నాలతో ప్రయోగాలతో ప్రథమ దశ సాగింది. అయితే తక్కిన 3 దశలకు సంబంధించిన బీజాలు పడింది ఈ దశలో. మున్ముందు నిర్మించే మహానాటక నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది ఈ మొదటి దశ. 1593 షేక్స్పియర్ రచనలు మనకి కల్పించే స్వంత గొంతు, సొంత మార్గం, కొత్తమైన ఒక అపురూప నాటక నిర్మాణ వైచిత్యం. అప్పటికి 5-6 సంవత్సరాలు నాటక రచనా ప్రపంచంలో ప్రవేశించి ఉండదు, విశేషమైన అనుభవం కూడా పొంది ఉండదు. ప్రపంచం పోకడ అర్థమైంది, శక్తి సామర్థ్యాలు పెరిగాయి, ఆత్మవిశ్వాసం బలపడింది. దాంతో అనుకరణ వదిలి తనదైన ఒక బాటను ఏర్పరచుకొని ఆ బాట గుండా తన గమ్యం చేరడానికి హుటాహుడిన బయలుదేరి సవకబారు హాస్యాన్ని విడిచిపెట్టి దాని స్థానంలో సునిశితమైన మృదు హాస్యాన్ని తన రచనలో ప్రవేశపెట్టి ప్రహసన ప్రక్రియ వదిలి ప్రబోధాంత ప్రక్రియ చేయబడి పాత్ర చిత్రణలు మరింత ప్రాగల్భ్యాన్ని చూపారు. భాష కంటే భావాన్ని ప్రాధాన్యత కల్పించి భాషాభారం తగ్గి భావం గంభీరంగా మారింది. కృతకమైన శైలి, కుంటుబడి పులతకి రచన పోయి వాటి స్థాని సరసమైన శైలి, సరళమైన భయం ఏర్పడ్డాయి. ఉరగలు వేసే యౌవన సహజమే ఉత్సాహ నిర్జరణి సువిశాలమే ప్రపంచానుగత వేసే యౌవన సహజమే ఉత్సాహ నిర్జరణి సువిశాలమే ప్రపంచానుభవ ప్రదేశాల్లో ప్రవేశించి మందర గంభీర గమనాన్ని అలవరుచుకొని యువకుడైన షేక్స్పియర్ ప్రాగల్భ్యం వచ్చి అనుభవజ్ఞుడుగా అలా వచ్చిన పరిణామమంతా ఒక్క రోజులో వచ్చిందేమి కాదు, కొద్దిగా క్రమక్రమంగా వచ్చిన పరిణామం. ఇంతెందుకు, ప్రథమ దశలో చివరి నాటకమే కామెడీ ఆఫ్ ఎర్రర్స్కి, ద్వితీయ దశలో మొదటి నాటకమే టేమింగ్ ఆఫ్ ది షురుకి నిజానికి నిర్మాణ వైభవంలో గణనీయమైన భేదమేమీ కనపడదు. అలాగే ద్వితీయ దశలోని మొదటి నాటకం కంటే రెండవ నాటకం అంటే టేమింగ్ ఆఫ్ ద షురుక్ కంటే టూ జెంటిల్మెన్ ఆఫ్ వెరోనాలో ఎందువల్ల ఉత్కృష్టమైందో చెప్పడం కష్టం. అయితే కామెడీ ఆఫ్ ఎర్రర్స్ సంపూర్ణ పరిణతి చెందిన మర్చెంట్ ఆఫ్ వెనిస్, 12th నైట్, యాజ్ యూ లైక్ ఇట్ వంటి నాటకాలకి గల భేదాన్ని మాత్రం చెప్ప. నాటకకర్తగా ఆయన ఎంత అభివృద్ధి చెందింది కూడా స్పష్టంగా గమనించవు. అలా అభివృద్ధి చెంది తన నాటక రచన వైదుష్యాన్ని ప్రదర్శించడానికి షేక్స్పియర్ పరిస్థితులు అప్పట్లో అలాగే అనుకూలించాయి. అవకాశాలు ఎర్గ్ ఆఫ్ లెస్టర్ సంస్థతో విడిపోయి లార్డ్ చాంబర్లిన్ సంస్థని
1594లో స్థాపించిన జేమ్స్ బర్బెక్ షేక్స్పియర్ తన నూతన సంస్థలో వాటాదారులుగా చేర్చుకొని లార్డ్ చాంబర్లైన్ సంస్థలో అప్పటికే ఎంతో పలుకుబడి ఉంది. అందువల్ల సంస్థకి గుర్తింపు, పలుకుబడి, గౌరవం ఎక్కువై దాని తర్వాత షేక్స్పియర్ కూడా ఆ గౌరవం, పలుకుబడి, గుర్తింపు అన్నీ పొందారు. దీంతో షేక్స్పియర్ జీవనోపాధి కోసం రాకులాడార్జిన దుస్థితి అంతేకాదు అప్పటికే లబ్ధ ప్రతిష్ఠుడు కావడం, వేరే స్వేచ్ఛగా ప్రజాదరణ కోసం పాటుపడాల్సిన అవసరం కూడా లేదు. దాంతో స్వేచ్ఛగా ఏదైనా చక్కని మార్గం అని తాను విశ్వసించాడు. ఆ మార్గాల్లో ప్రయాణించడానికి అతను వీలు దొరికి. అంతేకాదు ఆ సమయంలో నాటకాలు 1594-1598 4 మధ్యలో అతనికి దీటైన నాటకకర్త ఎవడు పుట్టల. నాటక రంగంలో అతడే మగ్గుటం లేని మహ. 1594 విద్యా వైశిష్ట యూనివర్సిటీ విట్స్ అందరూ ఒకరి తర్వాత ఒకరు నాటకం నుంచి నిష్క్రమే. 1598 నాడు బెన్ జాన్సన్ నాటక రంగ ప్రవేశించే. దాంతో ఈ 4-5 సంవత్సరాలు ఆంగ్ల నాటక రంగ ఏకఛత్రాధిపత్య ఏలుకుడు అసంఖ్యాకమై ప్రమోదాంత నాటకాలను తన పేరు ప్రతిష్ట నాటక రంగం తన సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకోగలిగాడు షేక్స్పియర్. ఆ రోజుల్లో షేక్స్పియర్ పలుకుబడి అధికంగా ఉండేది అంటానికి మరొక ఉదాహరణ తార్కాణం. దాదాపు 25 ఏళ్ల కోట్ ఆఫ్ ఆరమ్స్ అనే గౌరవ దాన్ని పొందాలని అభిలషించి నిరాశ పొందిన జాన్ షేక్స్పియర్ నాటకకర్త అయిన విలియం షేక్స్పియర్ తల్లి ఆ గౌరవం తనకు పలుకుబడిని ఉపయోగించి 1596 లభింపచేశారు. అధికార పత్రాలు బట్టి జాన్ షేక్స్పియర్ ఈ గౌరవం 20-10-1596 విలియం లెథిక్ అనే అధికారి ద్వారా అందినట్టు తెలుస్తోంది. మిగిలిన విషయాలు రేపు.